ప్రతి కుక్కకు ఒక రోజు కుక్క రోజు మమ్మీ ఈ కుక్క నేను కూడా చూపిస్తా అంటే ఫండే. హలో రత్నాలు, ఏంటిది వాళ్ళ రత్నం లేకుండా రత్నం వాళ్ళ అమ్మ వచ్చింది అని చూస్తున్నారా? వర్కౌట్ కోసం వెళ్తున్నాం, ఇవాళ వాకింగ్ కోసం వెళ్తున్నాము. నిన్న మా ఊరు రాత్రి చాలా మాట్లాడిండు. ఏముందమ్మా, నేను రాత్రి 11:30 అయినా 12:30 అయినా సరే నేను పొద్దున్నే లేస్తామ్మా, నేను స్కిప్ చేయమ్మా అని మాట్లాడిండు. ఇప్పుడేమో లేవడానికి సతాయిస్తున్నాడు. ఇంకేం చెప్తాడు తెలుసా? అసలు నువ్వు ఇక్కడ లేపేదాన్ని ఉన్నావు కాబట్టి సతాయిస్తామ్మా, ఆడెవరు లేపుతారే, నాది నేనే లేస్తా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అమ్మ అని చెప్తాడు. మీరు కూడా మీ అమ్మల్ని ఇట్లనే సతాయిస్తారా లేవడానికి? ఎవరైనా ఇట్లనే సతాయిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1/2 అవర్ నుంచి లేపుతున్నామా రత్నంని. రాత్రి ఒక మాట ఉంటుంది, పొద్దున ఒక మాట ఉంటుంది. రాత్రి కంపల్సరీ లేస్తామ్మా, లేపమ్మా అని చెప్తాడు. ఇప్పుడేమో ఒక 1/2 అవర్ నుంచి సతాయిస్తున్నాడు. లేబెట్ట వచ్చవా, లేవు కన్నయ్య ప్లీజ్. ఇప్పుడు 5 మినిట్స్ అయినాయి నాన్న. అబ్బా ప్లీజ్ బెట్ట, డాడీ వెయిట్ చేస్తున్నాడు అక్కడ, ప్లీజ్. ఇట్లుంటదండి. అమ్మా ఇదేం సాడిజం అమ్మా. ఏం శాడిజం రా? పొద్దుగా లేపుకొచ్చి నడిపిస్తున్నావు గ్రౌండ్ లో. అందుకోసం రాత్రి మాట ఇయ్యద్దు. పొద్దుగా లేదురా, 7:30 అయిందిరా. ఇప్పుడు రోజు అసలు 6:30కే వస్తాము. ఏమన్నా అర్థం ఉన్నదా? నేను అడిగితే వాకింగ్ వస్తా అని చెప్పిన. సండే రోజు పొద్దున్న లేపి ఏందమ్మా నీది? తినడానికి సండే సాటర్డేలు ఉంటాయి, మంచిగా తింటాం కదా. ఇది కూడా అంతే. సండే ఆహా సండే మమ్మీ. ఆహా చెప్పు డాడీ, చెప్పే. సండే అంటే ఫండే. వింటున్నావా? ఫండేనే, ఫన్ చేయండి, దీంతో పాటు ఫన్ చేయండి, తప్పేం లేదన్నా. వాకింగ్ పొద్దుగాల వర్కౌట్ స్కిప్ చేయాల్సిన పని ఉందిరా. కెమెరాలు చాలా మంచి లేపింది. ఇందాకనే క్లిప్ చూసిన. ఆ క్లిప్ తర్వాత మీద పడి మరీ లేపింది నన్ను. అవునవును కరెక్టే. లేస్తావా లేవవా అని. కెమెరా ముందు మా అమ్మ చాలా స్మూత్ గా మాట్లాడుతుంది. అదే మా అమ్మ టాలెంట్. అది ఇట్లా స్విచ్ ఉంటుంది చూడు, ఆన్ ఆఫ్ లెక్క. ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా అని ఉంటుంది మా అమ్మ దగ్గర కూడా కదా మమ్మీ. అసలు నేను అట్లనే ట్రీట్ చేస్తే నీకు తెలిసి వచ్చిరా అయ్యా. అసలు నేను చాలా క్యాజువల్ గా ఉన్నా మమ్మీ. నా రాత్రి వస్తావా అంటే సరే వస్తానన్నా కానీ ఆ మాట ఇవ్వడం, మాట ఇస్తే మాటను పాటించాలి అంతే, ఒకటే లెక్క. నాకు టైం వస్తుంది మమ్మీ, చూపిస్తా. ప్రతి కుక్కకు ఒక రోజు కుక్క రోజు వస్తుంది మమ్మీ. ఈ కుక్కకు నేను కూడా చూపిస్తా. నేను కూడా చూపిస్తా. ఏం పని లేదని నీకు ఎన్ని ఆర్డర్లు పెడతావే? అది మొన్న 3 రోజులు కంటిన్యూస్ 3 ఆర్డర్లు వస్తే తిట్టి పెట్టినా నన్ను. నేను ఏది పిచ్చి ప్రోడక్ట్లు, పిచ్చి కథలు, పిచ్చి నేనేం బుక్ చెయ్యా. ఇది ఫుల్ యూజ్ అయ్యేది. ఇప్పుడు ఈ మెడల్లో ఇప్పుడు జర తగ్గుతాయని తెప్పించుకున్నాను. చాలా రివ్యూస్ చూసిన బిడ్డ, రివ్యూస్ చూసి మంచిదని చూసినాకనే కొన్నా. సరే అన్బాక్స్. నాకు ఇష్టమైన పని. అన్బాక్స్ ఒకటే చేస్తాం, దాని తర్వాత సెట్టింగ్ అన్ని నేను వచ్చేలే కదా చేసేది. అవునరా, కొంచెం ఇగో మరీ మొత్తం నేను చదువుకోదానిలాగా చెయ్యకరా నన్ను. నాకు కూడా కొంచెం తెలివి ఉంది. ప్లీజ్ డూ ద నీడ్ఫుల్. ఇది అగారో ఆల్ఫా రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అండి. ఇది అడ్వాన్స్ స్లామ్ రైడర్, ఇంటెలిజెన్స్ మ్యాపింగ్ అండ్ రూట్ ప్లానింగ్ తో పనిచేస్తుంది. దీంట్లో ఒక వీల్ ఉంది చూసినారా? ఈ వీల్ 360 degrees తిరుగుతుంది కాబట్టి మూవింగ్ ఈజీగా ఉంటది అనమాట మనకి. ఇంక ఇది ఒక డస్ట్బిన్. ఈ డస్ట్బిన్ 2-in-1 అండి. డ్రైకి వెట్టికి 2 రకాలుగా యూజ్ చేయొచ్చు దీన్ని. పవర్ఫుల్ బ్రష్లెస్ మోటార్ జనరేట్స్ 3000 PA ఆఫ్ సక్షన్ పవర్ అండి. ఇది క్లీనింగ్ టైప్స్ కూడా చాలా ఉంటాయండి దీంట్లో. ఇంకా ఇదేమో ఛార్జింగ్ అడాప్టర్. ఇది ఆటోమేటిక్ రీఛార్జబుల్ అండి. సోఫా, కార్పెట్స్, బెడ్స్, ఫ్లోర్, ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు మనము. ఈ రోబోలో సెన్సర్స్ ఉంటాయి కాబట్టి దాని మ్యాపింగ్ చేసుకొని మొత్తం క్లీన్ చేసేస్తుందండి. అండ్ ఆల్సో ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనం వాట్సాప్ లో ఒక స్లాట్ బుక్ చేసుకుని దీని గురించి డెమో క్లాస్ తీసుకోవచ్చు. ఆ డెమో క్లాస్ లో వాళ్ళు ఈ యాప్ గురించి, రోబో గురించి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. అసలు మా ఖర్చుతో కాల్చిందంటే వాళ్ళు నిజంగా హరాస్మెంట్ చేసుకున్నాం అనుకుంటున్నారు. అదే స్టోరీ చెప్తా. అయితే మా అమ్మ నువ్వు ఏ స్టోరీ అయినా చెప్పు చిన్న, నిజంగా చెప్పు. నువ్వు కాదు, అరే కాంటెక్స్ట్. అయితే మా అమ్మ ఏదో అంటే నేను ఏదో అన్నా. అయితే ఈయన అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడినావా అంటే మాట్లాడితే సురుకు పెడతారన్నది. సరే పెట్టు అని అన్నా.
దాని తర్వాత పెంకి అది ఎందుకో నేను తీసుకున్నా దాన్ని ఖర్చు ఎందుకో నేను తీసుకున్నా. ఇట్లా చేయి మీద ఇట్లా పెట్టి చూసిన. ఫస్ట్ నా ముఖం మీద పెట్టుకున్నా, నాకేం పెద్ద గాలేదు. అవునురా, నువ్వు ఇట్లా పెట్టుకుని ఇట్లా తీస్తే ఎట్లా కాలుతుందిరా? ఇట్లా పెడితే కాలుతుందిరా. అమ్మ నేను ఏమి ఇట్లా మొత్తం పెట్టుంచలేదు అమ్మ, అబద్ధం ఆడకు. నీకు ఇగో చూడు, నువ్వు 4 రోజులు అయినాక ఈ వ్లాగ్ తర్వాత ఇంకో వ్లాగ్ లో మీకు ఇక్కడ మరక కనిపిస్తుందా లేదా చూడండి. అయితే ఇట్లా ఫస్ట్ నేను పెట్టుకున్నా నా గడ్డ మీద, నాకు ఏం అనిపించలేదు. సరే ఇక పెడతా అంటుంది, ఇట్లా పెట్టి చూసినావు అమ్మ మీద, ఊ అని పట్టేసుకుంది. మజాక్ రజాక్ చేసినవురా నువ్వు. అమ్మ నాకు అట్లా గిల్ట్ ఇయ్యక అమ్మ, ఉట్టిగా ఆడ ఏం లేదు. చేస్తేనే గిల్ట్ అయితే, నువ్వు చెయ్యకుండా గిల్ట్ అయితలేవు. గిట్లా చేస్తే బాధ అవుతుంది. పెట్టింది నువ్వు అమ్మ, కావాలని చేయలేదమ్మా నిజంగా. నేను పెట్టి కూడా నేను బాధపడద్దు అంటే ఎట్లా? పెట్టినందుకు బాధపడు, రిగ్రెట్ గా వస్తుంది. నీకు అంత మజాక్ అవుతుంది. నేను నిజంగా కావాలని పెట్టలేదు. ఎవరన్నా అమ్మకు పెడతారా ఎప్పుడు అట్లా? అమ్మ నిజంగా సారీ, మనసు మీదకి తీసుకోకే అమ్మ, కావాలని చేసిందని. నీ మనసుకైతే తెలుసు కదా అమ్మ నేను కావాలని చేయాలి. అమ్మ సరే పోయానే, మనసు మీదకి తెలిసి కావాలని చెయ్యవన్న ఉద్దేశంతోనే ఆ పెట్రా ఏం పెడతావుతి అన్నట్టున్నా నేను. కానీ నాకు పెట్టి చూపించిన ఫస్ట్ ముఖం మీద పెట్టుకున్నా నేను, నాకు గాలలేదని నీకు గాల్చిన. ఇగో నేను చెయ్యి మీద కూడా పెట్టుకున్నా ఫస్ట్. నేను అంత ధైర్యంగా ఎందుకు పెడతానా? సరే పెట్టరా అని ఎందుకు ఇట్లా నిలబడతారా? నేను నువ్వు పెట్టవన్న నమ్మకంతో పెట్టు అన్న, కానీ పెట్టి చూపించిన. నిజంగా అంటున్నావా? నీ ప్రామిస్ నిజంగా. నేను లాగ్ ఆపేస్తా ఇక మమ్మీ. ఇక్కడ కొంచెము వరుసగా ఏం కాలేదు మమ్మీ, నువ్వు డ్రామా చేయకు. నిజంగా ఏం కాలేదాడ, మస్తు గిల్ట్ ఇస్తున్నావు అప్పటికెళ్ళి, నీకు అర్థం కావట్లేదు. కాదురా, నువ్వు చేస్తేనేమో ఫ్యాక్ట్, ఏదైనా నువ్వు పెట్టింది ఫ్యాక్టే, నువ్వు పెట్టుకున్నది ఫ్యాక్టే. ఇప్పుడు నేను వచ్చింది అంటే అది డ్రామా. అరే ఏం కాలేదమ్మా, ఆడ నేను కూడా పెట్టుకున్నా, నాకు కానీ నీకెందుకు అయింది? ఫస్ట్ నేను కూడా పెట్టుకున్నా లేదా? నువ్వు ఇట్లా పెట్టి తీసినావు నాన్న, నిజంగా చెప్తున్నా. నువ్వు ఇట్లా చేసి పెట్టినవు కదడా. సరే ఇప్పుడు ఏమైంది? సరేరా నాన్న, నాకు ఏం కాలేదురా, నువ్వు రిగ్రెట్. సరే సారీ మమ్మీ. ఒకసారి నీ సురుకు చూపెట్టే. అసలు ఉందానే అమ్మ, ఉట్టిగా నన్ను బద్నాం చేసుడు కాకపోతే అప్పుడు కూడా ఏం మంటలేదు సురుకు. అప్పుడు మండింది, నీకేం తెలుసు? నాకు మండిన సంగతి నీకు తెలుస్తుందా? చూపెట్టే ఒకసారి, ఇట్లా చూపెట్టు. ఆ రోజు గరుకు గిరుకు అన్నావు కదా, అసలు 4 రోజులు కూడా కాలే, ఇంకా 3 రోజులేమో అయింది అంతే, 3.5 రోజులు. అప్పుడు నాకు మండింది, మండుతనే అన్న వట్టి కదా నేను. ఉట్టిగా బద్నాం చేసుడు రావాలి అమ్మ నీకైతే నిజంగా కదా. అట్లా చూడకు నువ్వు. చూస్తే నేను భయపడ నేను, నువ్వు చూస్తా అట్లా. నువ్వు భయపడతావని నేను అన్నా. నువ్వెందుకు భయపడతావు బెట్ట? భయపెట్టిపిస్తావు నువ్వు భయపడే క్యాండిడేట్ వా? కానీ నిజంగా ఏం బ్లాక్ మెయిల్ చేసిన సురుకు అంటుంది, మరక అయితే అది చూడరాయి కానీ. అసలు వీడియో తర్వాత ఇంకెంత రచ్చ చేసిండ్రు అనుకుంటున్నారు? అవును కరెక్టే, అందరు నిజం అనుకుంటారు. ఇది జోయిపేట రత్నం ఛానల్ మమ్మీ, నిజాలే మాట్లాడుతుంది. జోయిపేట రత్నం అంటే మనం ఏమంటా సిరు, నువ్వేదంటే అదే అన్నయ్య అంటది. అది అమ్మ చెప్పు, సురుకేం అంటలేదు ఆ రోజు ఉట్టిగా అన్నా అని చెప్పు. ఆ రోజు మండింది కానీ ఈ రోజు మరక కాలేదు, నేను అట్లే చెప్తా. నేను అబద్ధం అన్నాను. సో ఈ స్టేట్మెంట్ ద్వారా నేను నిర్దోషిగా నిలదీసినా, ఏమంటారా అమ్మ, నిర్దోషిగా నిరూపించుకున్నా గైస్. సో నేను మా అమ్మని ఏం చేయలేదు, ఏం సురుకంటి లేదు. సో దాట్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you next video, until then see you and bye. ఏడికి జరుగుతున్నావు బ్యాగ్? ఎప్పుడు పెళ్ళిళ్ళకు పోయిగా నువ్వు. బాయ్.